లోక్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఇద్దరు ఎమ్మెల్సీల పెండింగ్ అంశంపై చర్చిస్తున్నారు. కోదండరాం, అజారుద్దీన్ పేరు ఆమోదించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక లోక్ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఇద్దరు కలిసి భేటీ అయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, కొద్దిసేపు క్రితమే లోక్ భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి రెడ్డి కూడా భేటీ కావడం జరిగింది. వీరితో ప్రధానంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సమావేశం కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. గతంలో అటు కోదండరాం కావచ్చు, మరోవైపు అజారుద్దీన్ సంబంధించిన విషయంలో పూర్తిగా ఎప్పటివరకు అయితే అటు గవర్నర్ ఆమోదం తెలిపలేదు. కాబట్టి ఈ గడువు కూడా ముగుస్తుంది. ఈ నెల చివరిలో కల్లా గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వారికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అజారుద్దీన్ సంబంధించిన మంత్రి పదవి ఉంటుందా, మళ్ళీ ఊడుతుందా అనే చర్చ కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ దగ్గర శివప్రతాప్ శుక్లా దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా భేటీలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ప్రస్తుతం అయితే సమావేశం అయితే నడుస్తుంది. సమావేశంలో మరి గవర్నర్ ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఈ నెల చివరిలోకి వీరి యొక్క గడువు ఏప్రిల్ చివరిలోకి ఈ గడువు ముగుస్తుంది. కాబట్టి అజారుద్దీన్ 6 నెలల్లోపే అతను ఎమ్మెల్సీ స్థానం ఉండాలంటే, లేకపోతే మంత్రి పదవి ఊడే అవకాశం ఖచ్చితంగా కనబడుతున్న నేపథ్యంలో మరి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అటు మైనార్టీ ఓట్లను ప్రభావితం చేసేందుకు అజారుద్దీన్ కి హుటాహుటిన ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం, ఆ తర్వాత మంత్రిగా నామినేట్ చేయడం. అయితే మంత్రి పదవి ఇవ్వడంపై అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ అయింది. కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఆమోదం తెలపలేదు గవర్నరు. మరి ఎమ్మెల్సీలకు ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంపై మరి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు గవర్నర్ కి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఈ రోజు భేటీలో ఈ యొక్క ప్రధాన అంశం, ఈ యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశమే కీలకంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాలపై, అదేవిధంగా ఢిల్లీలో జరిగిన పరిణామాలపై కూడా గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన కూడా ఒక క్లారిటీ కూడా ఈరోజు సీఎం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.